సార్ మొన్న ఈ మధ్య శ్రీహరి భార్య డిస్కో శాంతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ శ్రీహరి వాళ్ళ ఫ్రెండ్స్ వల్లే మేము మోసపోయాము, మా ఆస్తులన్నీ పోయాయి అనుకుంటూ మాట్లాడింది. సినిమా ఇండస్ట్రీలో టాక్ ఏమందంటే శ్రీహరి ఒక దందా నడిపించేవారు, రౌడీజం చేసేవాళ్ళు అని టాక్ ఉంది. అంటే శ్రీహరి ఇండస్ట్రీలో ఎలా ఉండేవారు సార్, మీ ఒపీనియన్ ఏంటి? శ్రీహరి నాకు అతను బాగా పైకి వచ్చేసి శాంతిని పెళ్లి చేసుకున్న తర్వాత సార్ ఛాంబర్ ఎలక్షన్లో అతనే వచ్చి మీ నెంబర్ ఇవ్వండి నాకు అని అడిగాడు ఒకసారి. నెంబర్ వస్తున్న తర్వాత నేను కూడా అతని నెంబర్ రాసుకున్నాను. నా ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, నేను ఎప్పుడన్నా ఫోన్ చేశాను నీకు ఫోన్ ఎత్తాలి నువ్వు, తప్పకపోతే నాకు కింద నుంచి కరద్దని చెప్పాను. కరెక్ట్గా నేను విన్నది కరెక్ట్ మీ గురించి అన్నాడు అనమాట. ఏమన్నావు నా గురించి అంతే, తర్వాత ఫోన్లో చెప్తాను అన్నాడు. పాప అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. అతను యాక్చువల్గా ముందు దందాలు చేసేవాడు. చేసినప్పుడు వీళ్ళు దాసనారాయణరావు గారు, అతను మున్నూరు కాపు కింద లెక్క. సో అతనికి ఎక్కడ జిమ్ ఏదో ఉంది ఒక చోట, ఎక్కడో ఆ ఏరియా సరిగ్గా తెలియదు నాకు. సో మెయింటైన్ చేస్తూ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే మనిషి అంత చెడ్డవాడు కాదు. దందాలు చేసి సెటిల్మెంట్ చేసినా కూడా అతనిలో ఏదో కోణంలో ఒక నిజాయితీ ఉందని అనేవారు. మరి అంత పూర్తిగా తెలియదు. కానీ తర్వాత దాసనారాయణ గారి తర్వాత వెంకటేష్ సినిమాలో మంచి క్యారెక్టర్ పడింది. జయంత్ సి పరాంజీ డైరెక్ట్ చేసిన సినిమాలో పెళ్లి చేసుకున్నారావు ఏదో సినిమా అట్లా అలాగే 2-3 సినిమాలు పడినాయి. ఎవడ అనే లెవెల్కి వచ్చింది అనమాట. ఇది ఎవడో బాగుంటాడు మనిషి, మంచి గంటలతో ఉండేవాడు. అప్పుడు శ్రీహరి యాక్చువల్గా పర్సనల్గా మనిషి మంచోడు అంటారు. తను ఈ శాంతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొంచెం కంట్రోల్గా చేసింది. తను ఇప్పుడు ఎలా ఎందుకు బ్లేమ్ చేస్తుంది అనేది తనకే తెలియాలి మరి. యాక్చువల్గా ఆ సినిమాలో చేసింది కీచురాళ్ళలో. సో మంచి సాంగ్ అది, గుంటూరు గోంగూరకనే పాట చేసిందనమాట. అతను శివాజీ రాజా, భానుచంద్ర, ఇంకొక ఇద్దరు ఎవరో ఉన్నారు, వాళ్ళతో సాంగ్ తీశాను మెడ్రాస్ బీచ్లో, అది గెస్ట్ హౌస్. సో టైం కూడా లేదు మాకు, 15 గంటలు తీసేయాలి పాట. శాంతి బాగా హెల్ప్ చేసింది. తను మంచి డ్యాన్సరు. ఇందాక ఎప్పుడో నువ్వు మరి చూడడం జరిగింది, అది నేను సగం చూశాను. తన ఇంటర్వ్యూ ఎవరో చేస్తున్నారు, అందులో ఇన్ని వినలేదు. కానీ ఏ సాంగ్ అంటే నీకు ఇష్టం, నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావు, దాన్ని ఎంత ఎక్కువ తీసుకున్నావు, ఇవన్నీ ఇటువంటి పనికిమాల క్వశ్చన్ ఏదో చేస్తున్నాడు. అప్పుడు అవి అనవసరం. యాక్చువల్గా నాకేం తెలుసు, అమ్మకి తెలుసు. అప్పుడు అడగాలంటే పైకి వెళ్ళి అడగాలంటుంది. వాళ్ళ మదర్ పోయారనమాట. వాళ్ళ ఫాదర్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మెడ్రాస్లో. శాంతి సిస్టర్. ఆ సిస్టర్ ఎవరు, ప్రకాష్ రాజ్ బెళ్ళం. ఓకేనా, తను 2 పిల్లల తర్వాత వదిలేసినట్టున్నాడు. ఇంకొక ఎవరినో చేసుకున్నట్టు పెళ్ళి యాక్చువల్గాను. సో అదర్వైజ్ శ్రీహరి యాక్చువల్గా శాంతి వరకు వచ్చి గుడ్ హస్బెండ్. డ్రింక్ అవన్నీ అలవాట్లు ఎవరికుంటే చాలామందికి ఉంటాయి. అతనికి ఏదో తేడా చేసింది. అదేదో ప్రభుదేవ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ తేడా తెలుసుకుని యాక్చువల్గా ఒక చోట చాలా సన్నబడిపోయాడు. నేను ఎవరినో అడిగాను, స్లిమ్ అవ్వాలని ఏమన్నా అలాగ అయ్యాడు అనుకున్నాను. అయి ఉంటుంది, డైటింగ్ ఏమో అన్నాడు. డైటింగ్ కాదట, అతనికి వచ్చిన వ్యాధి ప్రకారం ఇలాగ అయిపోయాడట. లాస్ట్లో సన్నగా అయిపోయాడు. ఎక్కడో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఛాంబర్లో కలిసిందని ఎక్కడో కలిసాడు. కలిసి ఇలా అన్నాడు యాక్చువల్గాను. అంతే, అది పెద్ద మాట్లాడుకోవడం కాదు అది. ఇటు అలాగ అయిపోయాడు ఇటు అనుకున్నాను అనమాట. అంటే అలాగ అయిపోవడం అంటే అందంగా కుర్రోళ్ళగా అయిపోయాడు. ఇదేంటి ఇలాగ అయిపోయాడు అంటే డైట్ ఏదో మెయింటైన్ చేసి ఎవడో తెలిసిన వాడు ఏదో వాగాడు అతోటి. నాట్ ఫర్ డైట్, అతనికి ఆల్రెడీ రోగం బాగా ముదిరిపోయింది. అదేంటనేది తెలియదు యాక్చువల్గాను. అదర్వైజ్ ఇప్పుడు ఫ్రెండ్స్ వల్ల దెబ్బతిన్నాడంటే మట్టుకు మరి తనే కంట్రోల్ చేయవలసింది. మరి కంట్రోల్ చేస్తే కంట్రోల్ చేయబడే హస్బెండో కాదో తెలియదు. కానీ నాకు బయట చాలా బాగా మాట్లాడతాడు, చాలా సరదా మాట్లాడతాడు. దందాలు ఏముంది ఆ మాత్రం, లేకపోతే సినిమా ఫీల్డ్లో డబ్బులు సరిగ్గా సంపాదించలేరు, ఏదో ఒకటి చేయాలి. అతను అంతకుముందు సినిమా ఫీల్డ్కి రాని క్రితమే దందాలు చేసేవాడని దాసనారాయణ గారు సపోర్ట్ చేశారు అంటారు. అప్పుడు ఆయనకి కావాలి కదా. దాసనారాయణ గారు వాళ్ళ మిసెస్సే ఆటో డ్రైవర్స్, సినిమా యూనియన్ డ్రైవర్స్ ప్రెసిడెంట్ ఆవిడ. ఇక్కడే కదా సౌత్ ఇండియా అంతా. అంచేత ఒక లెవెల్కి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఈ పబ్లిక్తో సంబంధించిన ఇదైనప్పటికీ అది తప్పేం కాదు. అది అతను నేను విన్నది ఏంటంటే అది ఫిజికల్గా వెల్ బీయింగ్ కోసం ఒక మంచి జిమ్ ఒకటి ఉండేదట. జనరల్గా వాళ్ళకి టఫ్గా ఉంటారు కదా, ఎవరు ఉంటారు. ఇప్పుడు ప్రతి బౌన్సరు పెద్ద రౌడీలా ఫోజు కొడుతూ ఉంటాడు. డబ్బులు వస్తే ఎవడన్నా కొడతాడు కదా. వాళ్ళు ఏంటి పెట్టుబడి గుండెలు పెంచుకోవడం, ఇటువంటి బ్లాక్ టీషర్ట్ చేసుకోవడం, తిరగడం అంతే కదా. ఆ టైపు తయారవడానికి ఎవడైనా జిమ్కి వెళ్తే సంవత్సరం కష్టపడితే కుర్రోళ్ళకి ప్లేట్లు వచ్చేస్తాయి కదా. ఆ విధంగా ఇతను ఫస్ట్లో వీళ్ళందరినీ బాగా సపోర్ట్ చేసి, సపోర్ట్ ఏముంది, పెట్టే డబ్బులు కట్టాలి, అక్కడ డబ్బులు కట్టి అటు మెయింటైన్ యువర్ ఫిజిక్. ఆ విధంగా తప్పితే దందాలు అనేది అది పూర్తిగా తెలియదు. కానీ ఉంది కొంత చేసేవాడు. అది సినిమా ఫీల్డ్కి కొంచెం చిన్న వేషాలు వేసుకునేప్పుడే చేసేవాడు.
అనుకోకుండా 2 క్యారెక్టర్లు అతను కూడా ఊహించడు. అటువంటి క్యారెక్టర్లు ఈ 2 పడినాయి అనమాట. వెంకటేష్ సినిమా ఒకటి నాకు తెలిసిన మట్టుకు. తర్వాత బాగా క్లిక్ అయిపోయాడు. వెళ్ళిపోయాడు 70-80 లక్షల వరకు వెళ్ళిపోయాడు. ఇప్పుడంటే ₹1,00,00,000 నథింగ్. కానీ అతను తీసుకునే టైంకి నువ్వు వస్తానంటే రా అదేదో అవుతుందా, అందులోనే మంచి డెమేజ్ ఇచ్చారు. ఆ అబ్బాయి ఆయన క్యారెక్టర్ కూడా సినిమా ఆడింది. అది కూడా చాలా బాగుంటాడు, మంచి యాక్టర్ సిద్ధార్థ. తను కూడా చాలా బాగుంటుంది. జెనీలియా త్రిష చాలా బాగుంటుంది, పాటలు చాలా బాగుంటాయి. సో అన్నీ బాగుంటాయి యాక్చువల్గా, లొకేషన్స్. సో అందులో ఇతను మంచి క్యారెక్టర్, డామినేటింగ్ క్యారెక్టర్. ఇలా వెళ్ళి పేడెత్తరా అంటారు కదా, గేదెలే బర్రెలే చూడమంటాడు. ఆ టైంలో అదంతా చాలా బాగా కుదిరింది. సో అది పాపం హిందీలో తీసాడు, సేమ్ ప్రభుదేవ అటర్ ఫ్లాప్. అది ఇందులో ఆడలేదు. ఆ సెంటిమెంట్లు మన సౌత్కు బాగా పనికి వస్తాయి యాక్చువల్గా. ఆ విధంగా ఒక సినిమాకి ఒక క్యారెక్టర్ సహకరించే లెవెల్కి వెళ్ళిపోయాడు. ఎవరు హీరో కంటే ఎక్కువ ఇచ్చిన రోజులు ఉన్నాయి అతనికి, శ్రీహరికి. కానీ అది ఎక్కడ చూపించుకునేవాడు కాదు, ఎంత ఫోర్స్కి ఎందుకని. కానీ కొన్ని పాస్ సినిమాల్లో అతను యాక్ట్ చేసిన అప్పుడప్పుడు పడుతున్నాయి ఇందులో యూట్యూబ్లో. బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. అవన్నీ నేను చూడలేదు సినిమాలు. ఒక్కొక్క సీన్ వేస్తారు కదా, ఒక నిరుద్యోగి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అదేదో ఒక సీన్ చూశాను అనమాట, అతను కొట్టేశాడు. అయ్యో ఎంత మంచి యాక్టరా అనుకున్నాను. నాకు బాగా గుర్తుంది వెంకటేష్ సినిమా ఏదో ఒకటి. తర్వాత 2-3 సినిమాలు తప్పితే ఇతను చెలరేగిపోయాడు ఒక సీన్లోను. మిడిల్ క్లాస్ వాడిని రిప్రజెంట్ చేస్తూ 2-3 సీన్లు ఉన్నాయన్నమాట. నేను అప్పుడు చూడలేకపోయాను యాక్చువల్గా. చూసుంటే ఇంకా నాకు బాగా అభిమానం పెరుగుద్దేమో. బట్ అతను ఒక స్టార్ లెవెల్లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్ అతను. అతను పెట్టి హీరోలకు కూడా ట్రై చేశారు. ఒక యంగ్ హీరో పెట్టినా కూడా, అంటే అతను యంగ్ కాదు కాబట్టి ఒక యంగ్ హీరోని పెట్టి కూడా అతను మెయిన్ క్యారెక్టర్గా పెట్టించిన చాలా ఉన్నాయి. సో బట్ చాలామందికి అతను మరి ఒక దందా ఒకటి అంటున్నాం, చాలామందికి హెల్ప్ చేశాడట. ఈజ్ గాట్ అ హెల్పింగ్ నేచర్ చాలామందికి. మరి అది మరి శాంతి అది చెప్పిందో లేదు కానీ ఎట్లా తెలియదు. కానీ మరి తనకంటే మనకు ఎక్కువ తెలియదు కదా. బేబీ ఫ్రెండ్స్ ఎక్కువ రావడం, వాళ్ళందరూ తాగడానికి రోజు ఒక 7 ఫుల్ బాటిల్ తెప్పించడం, అవన్నీ అటువంటి సరదా ఉండి ఉంటుంది. కొంచెం ఆ టఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి ఒక రగ్గడ్ ఫెలో కదా శ్రీహరి. రగ్గడ్ ఫెలోతో కొంచెం అందగాడు. అండ్ డైలాగ్ అంతలో బాగా చెప్పగలిగాడు అన్నది పోయిన తర్వాత చూశాను నేను. నాకు అంతకుముందు తెలియదు. నాకు ఫట్ట చెప్తున్నాడు ఒక 2-3 ఇంటర్వ్యూల్లో. అదే ఇంటర్వ్యూకి వెళ్తాడనమాట. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎలాగ ఏడిపిస్తారు అనే దానికి సీన్ అది. అది ఏ సినిమా తెలీదు, బ్రహ్మాండంగా ఉంది యాక్చువల్గా. చాలా మంచి యాక్టర్ అతను యాక్చువల్గా. బట్ అన్ఫార్చునేట్లీ నేనే ఐ కుడ్ నాట్ రిలిష్. యాక్చువల్గా అతను సీన్ చూసి, అతను డేట్లు చూసే అబ్బాయి కూడా నాకు బాగా తెలుసు ఒకప్పుడు. శ్రీనాథ్ అని ఈవి సత్యనారాయణ వాళ్ళ తోడళ్ళు కొడుకు. అతను చూసేవాడు డేట్లు. తర్వాత అతను కూడా సినిమా తీసినట్టున్నాడు. అంతే. అందుకంటే నాకు శ్రీహరి కోసం మెయిన్ స్ట్రీమ్లో కింద నేను చూడలేకపోయినప్పుడు. అతను ఒక టైప్ ఆఫ్ ఈ తెలంగాణ నుంచి వచ్చిన హీరోల్లో ప్రప్రథముడు. డైలాగ్ బాగా చెప్పగలను యాక్చువల్గా. అతనికి ఫ్రెండ్స్ ద్వారా దెబ్బతిన్నాడు అనేది మరి శాంతి చెప్పే వరకు నాకు తెలియదు. వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడు, మరి ఎవడేం చేస్తాడు తనకి. అదే తప్పితే తను మటుకు చాలా చాలా కష్టపడింది. చాలా సినిమాలు చేసింది తను. రోజు వెళ్ళిపోవటం, తను రోజు ఏ సినిమాకి వెళ్తుందో కూడా తెలియదు. వెళ్ళటం, డ్యాన్స్ చేయటం. చిరంజీవితోటి బంగారు కోటిపేట ఇవి చేసింది కదా, ఎక్కడో దుమ్ము దులిపేసింది. అటువంటిప్పుడు ఏమైనా నువ్వు ఏమన్నా భయపడ్డావు ఇది అంటున్నాడు అనమాట. వెళ్ళటం, డ్యాన్స్ చేయటం. చాలామంది భయపెట్టారట, చిరంజీవితో చేస్తే అలా చేస్తాడు. చిరంజీవితో సమానంగా చేసింది ఆ సినిమాలో. మళ్ళీ వాళ్ళ అబ్బాయి కూడా యాక్ట్ చేసాడు కదా అదే పాటని. సంజయ్ శాంతిని మించేవాళ్ళు ఐ డోంట్ థింక్ అంత బాగా. ఒకప్పుడు వాళ్ళు జయమాలిని చేస్తే ఆవిడకి పర్సనాలిటీ కొంచెం ఎఫ్టీగా ఉండేది, తను సమానంగా ఉండేది. తను అది మధ్యలో అనురాధ అని ఒక ఆవిడ వచ్చింది, ఈవిడ సీనియర్. తను కూడా బాగానే ఉంటుంది కానీ నాట్ లైక్ దిస్. తనకి ఫ్లెక్సిబిలిటీ. శాంతికి నాకు డిస్కో శాంతి అంటే ఇష్టం ఉండదు. నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా డిస్కో శాంతి ఏంటని ఎక్కడికి వచ్చినా బాగా చేసేది. నేను స్వయంగా అనుభవించాను కదా కిచ్చురాళ్ళలో. నాకు ఇది తక్కువ టైం ఉంది అమ్మ, నువ్వు ఫటాఫట్ లాగించాలి, కుర్రోళ్ళకి రాకపోయినా కూడా మేనేజ్ చేసేలా అన్నాను. చేసేసింది. 12-13 అవర్స్లో తీసాం సాంగ్ మెడ్రాస్ బీచ్లో గెస్ట్ హౌస్లో కిచ్చురాళ్ళలో. సో అంచేత తనకి డ్యాన్సర్గా బీట్ అవుట్ చేసి తర్వాత చాలామంది వచ్చారు. కానీ ఇప్పుడు హీరోయిన్ తోటి చేస్తున్నారు కాబట్టి గొడవలేదు. తను పెద్ద అయిపోయింది, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా. తన కొడుకులు కూడా హీరో కింద ట్రై చేస్తున్నట్టున్నారు. బట్ అతను ఉంటే ఇంకా బాగుండేది. అతను ఈ అకాల మరణం అనేది చాలా దెబ్బ, ఇండస్ట్రీకి కూడా దెబ్బ. అది అంత యంగేజ్లో పోవాల్సినంత ఇది మరి
ఎలా మరి దేనికి బానిస అయిపోయాడో, డ్రగ్స్కే బానిస అయ్యాడో, మందే అన్ని తనకు తెలియాలి బాగా యాక్చువల్గా. ఇప్పుడు అదే ఫ్రెండ్స్ వల్లనే పోవటం అంటే కంట్రోల్ తను చేయాలి, ఆయన చేయాలి. ఆయన కంట్రోల్ చేస్తే, భార్య కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యేబడే భర్త అనేది తెలియదు నాకు. బయట చాలా బాగుండేవాడు, చాలా మర్యాదగా ఉంటాడు. కానీ చాలామందికి కూడా సెటిల్మెంట్ చేశాడు శ్రీహరి. చేసాడు, ఎవడన్నా ఇవ్వలేకపోయినా కూడా ఏం చేస్తాడు, కృష్ణ గారిలాగే వదిలేసేవాడు అని నేను విన్నాను యాక్చువల్గా. అంత టఫ్ ఫీలో కాదు, కానీ వేరే వాళ్ళ విషయంలో కల్పించుకుని ఎవరన్నా సహాయం చేయమంటే పంచాయతీలు చేసేవాడు. అందుకంటే నాకు ఎక్కువ శ్రీహరి గురించి తెలియదు. ఐ లైక్ హిమ్ నవ్, ఐ స్టార్టెడ్ లైకింగ్ నవ్. ఆ కొన్ని సీన్లు నేను సినిమాలో చూడలేకపోయినప్పుడు, నన్ను ఎవడ పిల్లదో లేకపోతే నాకు ఆ సినిమాలో అవి ఉన్నాయని తెలీదో, మరి ఇప్పుడు వస్తున్నాయి యూట్యూబ్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇతర ఒకటి మన మాస్ మహారాజా హిందీలో డబ్ చేసిన అవి వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకొక డైరెక్టర్ ఆగడు తీశాడు, ఆగడు శ్రీను వైట్ల, అతని కామెడీ చాలా బాగుంటాయి అతని సినిమాల్లో, అవి కూడా చూస్తూ ఉంటాను. అవి బ్రహ్మానందం మరి ఎవడైనా నవ్వుకోవాలి కదా, చాలా చాలా బాగుంటాయి. బిట్ అండ్ పీసులుగా ఉంటాయి, 20 minutes 30 minutes అలా ఉంటాయి అనమాట. చాలా హిలేరియస్గా ఉంటాయి యాక్చువల్గా. ఆ విధంగా ఇతని సీన్లు చాలా చాలా బాగుంటాయి, చాలా హృదయ విదారకంగా, చాలా ఎమోషనల్గా ఉంటాయి శ్రీహరి సీన్లు. సో ఎనీవే, అట్లీస్ట్ శాంతి ఈజ్ నౌ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్.